ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతిఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all people and is not meant to offend or hurt the sentiments of individuals of other faiths. We welcome all to view and engage with an open heart. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ముందు చిన్న ప్రార్థన చేసి ప్రారంభించుకున్నాము. దయా కనికరంగల మా పరలోక తండ్రి, ఈ మధ్యాహ్న కాలమందు నిన్ను ఆరాధించినట్లుగా మమ్మల్ని చేర్పించితివి. ఆరాధనలో ప్రభువా నీ మాటలు వినగలుగునట్లుగా నిన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు సహాయకరంగా ఆత్మచేత అందించినందుకు స్తుతిస్తుంటున్నాము. మరొకసారి నాయన, విన్న రీతిగా అనారోగ్యంగా ఉంటున్న పలువురిని బట్టి వేడుకుంటూ ఉన్నాము. నాయన కనికరించుము తండ్రి. విన్న రీతిగా ప్రార్థనల వలన మా ప్రభువా ఎలాగూ సహాయం ఒక్కొక్కరు పొందగలుగుతూ ఉన్నారు తండ్రి. అందరూ బట్టి ప్రార్థించడంలో మానక ఎడతెగక ఒకరికొకరము ఒకరి కొరకు ఒకరు ప్రార్థనలు సాగునట్లు బలపరచుము తండ్రి. ఆత్మచేత నడిపించమని అడుగుచుంటున్నాం. మరి ఇంకా కొంత సమయం మాకు ఉంటుండగా ఆత్మ సహాయం మాకు చేసి నీవే మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట బ్రతిమాలి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి మరలా చదువుతాను నేను. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను. దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. We have started from Ephesians chapter 1 verse 2 verses 1 to 7. You can help him. గతసారి ఎలాగూ యేసుక్రీస్తు ప్రభువును పోలి నడుచుకుంటున్న బట్టి యేసుక్రీస్తు నందు మనకు కలిగే ధన్యతలు, మేళ్ళు, ఆయన ఏమై ఉన్నాడో మనకు అది 3వ వచనంలో విన్నా. అందుకు దేవుని స్తుతించాలి అని విన్నాం. ఈరోజు అంతేకాక గత వారం కూడా కొంత విన్నాం. ఏది? దేవుని భవిష్యత్ జ్ఞానం. రెండవదిగా దేవుని ఏర్పాటు. మూడవదిగా దేవుని నిర్ణయం. ఫోర్ నాలెడ్జ్, ఎలక్షన్, ప్రీడెస్టినేషన్ అని ఇంగ్లీష్లో అంటారు. ఈ భవిష్యత్ జ్ఞానం గురించి పేతురు రాస్తూ ఉన్నాడు. క్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడినట్లుగా, ఆత్మచేత పరిశుద్ధపరచబడినట్లుగా దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి
పిలువబడిన వారికి కృపా సమాధానాలు కలుగునుగాక అంటున్నాడు. భవిష్యత్ జ్ఞానము అన్నప్పుడు దేవుడు ముందే ఎరుగును. నతనీయేలు ఆయన అన్నాడు శిష్యులతో, నజరేతు నుండి ఏదైనా మంచిది వస్తుందా? నమ్మకం వచ్చినాడు. కానీ యేసుప్రభు అన్నాడు, నీవు రాకంటే ముందుగానే నేను నిన్ను ఎరుగుదును. నీలో ఏ మసక కానీ దోషం కానీ నాకు కనపడటం లేదు. నువ్వు యథార్థవర్తనుడు. నతనీయులు మారిపోయినాడు. అంటే భవిష్యత్తు లేక పాతకాలం గురించి చూచినాడు, భవిష్యత్తులో ఏం చేయబోతావో చూచినాడు. పేతురు ముమ్మారు బొంకినాడు, నేను ఆయనను ఎరుగను అన్నాడు. యూదా ఇస్కరియోతు కూడా ఈయన మనకు మేలు చేసేవాడు కాడని అప్పగించినాడు. అయితే మార్చుకోవడానికి సమయం దొరకక తను ఊరేసుకుని అంతమైనాడు. కానీ పేతురు యేసు ప్రభువును చూచి మార్చుకున్నాడు. యేసు ప్రభు తాను ఎలాగో చనిపోతాడో కూడా చెప్తూ ఉన్నాడండి. నీవు ఇష్టం కాని చోటికి కొనిపోబడతావు. ఎప్పుడు? ఎందుకంటే ఆయన అడిగినాడు, యోహాను సంగతి ఏమిటి అని. అది ఎందుకు నీకు? నీవు మాత్రం ఇలాగా. కానీ అది ఆయన బెదిరించలేదు. కారణము దేవుని భవిష్యత్ జ్ఞానము ఆయన ముందే ఎరుగును. పౌలును కూడా అన్నాడండి. ఒక మాట చదువుతారా? 1వ అధ్యాయము 15వ వచనం అనుకుంటాను. 1వ అధ్యాయము 15వ వచనమే. గెలేషియన్స్ చాప్టర్ 1 వర్స్ 15. అయినను తల్లి గర్భమునందు పడినది నాయన మాట మళ్ళా చదువు. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి. చూడండి ఆ మాటను. తల్లి గర్భమునందు పుట్టినప్పుడే దేవుడు ఎరుగును. పౌలు ఎలాంటి వాడిగా పెరిగినాడు? భయభక్తులు కలిగిన వాడే. కానీ క్రీస్తు ప్రభువును నమ్ముకున్న వారికి విరోధంగా ప్రవర్తించినవాడు, స్త్రీలు పురుషులను భేదం లేకుండా హింసించినవాడు, యెరూషలేములో సంఘాన్ని చెరిపినవాడు. మాత్రమే కాక దమస్కు ఆయా స్థలాలకు వెళ్ళి క్రీస్తు నమ్ముకున్న వారిని పట్టుకోవాలని కూడా ప్రయత్నం చేసినాడు. అయితే పౌలు గ్రహించినాడు, నన్ను ఎప్పుడు దేవుడు ఏర్పరచుకున్నాడు? తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి ఏం చేసినాడు? తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నాయందు బయలుపరచ అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రలతో నేను సంప్రదింపలేదు. ఇక్కడ 2-3 సంగతులు ఉన్నాయి, కానీ తర్వాత మనం వద్దాము. తల్లి గర్భంలో ఉండగానే నన్ను ప్రత్యేకించినాడని చెప్పి పౌలు గ్రహించినాడు. ప్రత్యేకించిన దేవుడు లేక ప్రభువు ఎందుకు ప్రత్యేకించినాడో కూడా తెలిపినాడండి. ప్రభువు పౌలుని ఎందుకు ప్రత్యేకించుకున్నాడో తెలిపినాడు. ఏమిటికి? నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటించాలి. అననీయ కూడా, దమస్కులో ఉన్న అననీయ, ఇక పౌలు పోయి సౌలుగా ఉన్నప్పుడు మొట్టమొదటి అననీయనే పట్టుకుంటాడు. కానీ ఏం చేస్తూ ఉన్నాడు? దేవుడు వచ్చి, అననీయ, నీవు సౌలు అనబడినవాడు తినని మార్గం పలాని చోట ఉన్నాడు, నువ్వు వెళ్ళి ప్రార్థించమన్నప్పుడు, ప్రభువా ఏంటిది? అతడు మమ్మల్ని చంపడానికే వచ్చినాడంటే దేవుడు ప్రభు అన్నాడు, అతడు అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను యూదుల ఎదుటను నా నామమును భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనము అన్నాడండి. దేవుడు ఒక సాధనంగా వాడుకుంటాడని పౌలుగా అప్పుడే ప్రభువును చూచినాడు, మార్చబడినాడు. ఇదంతా దేవుని భవిష్యత్ జ్ఞానం. మనల్ని కూడా ప్రభు రక్షించినాడంటే ఇంతవరకు సహోదరు ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఎన్నో అంశాలు ఉన్నాయి. మనం నన్నెందుకు ప్రభువా నువ్వు రక్షించినావు? నన్నెందుకు ప్రభువా? ఏమి నాలో చూచి
నువ్వు నన్ను రక్షించినావు. దావీదు పాపం చేసి మూసుకోవాలనుకున్నాడు, సంవత్సరము మూసుకున్నాడండి. కానీ ప్రభు బయట పెట్టినప్పుడు చాలా దుఃఖపడినాడు. దానికి తగిన శ్రమలు పొందలేదని కాదు. కానీ ఏర్పాటును గురించి అతడు కూడా 139వ కీర్తనలు అన్నాడండి, నేను పిండెముగా ఉండగానే నువ్వు చూచినవాడు, నా ప్రతి అవయవం పెరుగుతూ ఉండగా నువ్వు ఎరిగినవాడు. ఎట్లా తెలిసింది దావీదుకు? కనుక ఏ పాపమును నేను దాచుకోలేను. అది దేవుని భవిష్యత్ జ్ఞానములో మనము బట్ట బయలేవి ఉన్నాం. నేను ఆ మాటల తర్వాత కూడా ఎప్పుడైనా చెప్తాను. ఆ తర్వాత భవిష్యత్ జ్ఞానములో చూచినవాడు నిర్ణయం చేస్తాడు. ఈ పలానా సహోదరి, ఈ పలానా సహోదరుడు ఎట్టివాడైనా బురద వంటి పాపములో ఉన్నా కానీ అతడు నా మాటలు విన్నప్పుడు, పరిశుద్ధాత్మ ఒప్పించినప్పుడు ఒప్పుకుంటాడు. మొండివాడు కాడు, మొండిది కాదు. గనుక భవిష్యత్తులోనే ఆయన ఎరిగిన వాడై మన మీద ముద్ర వేస్తూ ఉన్నాడు. అదే మనం ఎఫెసీయులకు రాసిన మొదటి పత్రికలోనే ఆ మాట చూస్తాం. లేక చదవండి మొదటి అధ్యాయము 13-14 వచనాలు. ఎఫెసియన్స్ 1st chapter 13 and 14 verses. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను ఆ మాట వినండి. రక్షణ సువార్తను మీరు విన్నారు, విని క్రీస్తునందు విశ్వాసముంచి ఏం చేసినారు? మీరు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినారు. ఎట్లు? వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడి, వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడినారు. నీవు విశ్వాసం ఉంచిన గుర్తేది? పరిశుద్ధాత్ముడు గుర్తు. ఆయన దేవుడు. దేవుని భవిష్యత్ జ్ఞానములో యేసు ప్రభునందు ఎవరెవరు విశ్వాసం ఉంచుతారో వారికి ఆయన గుర్తేస్తున్నాడు. ఇంకొకటి చదువు బాబు, ఆ తర్వాత వచనము. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ తన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు అంటూ ఉన్నాడండి. ఎవరు? ఆత్మ. సంచకరువు అంటే వాగ్దానం చేసి నేను నాకు తెలుసు అనడానికి కాదు. ముద్రించిన వాడు దేవుడు, నమ్మదగిన వాడు. ఆయన మనకు సంచకరువుగా ఉంటాడు. కనుక ఇది ఎల్లప్పటికీ మనకు తోడుగా ఉంటుంది. ఇది దేవుని భవిష్యత్ జ్ఞానంలో ఆయన ఏర్పరచుకున్నట్లో ఉంది. నిర్ణయం ఎందుకు జరుగుతూ ఉంది? నిర్ణయం ఏమిటి అంటే ఎక్కడికి మనం వెళ్ళాలనో ఆయన నిర్ణయిస్తూ ఉన్నాడు. మనం ఎంతకాలం ఇక్కడ ఉండే స్టెఫనును తీసుకున్నప్పుడు యవనస్తుడు ఇంకా వివాహం ఆడలేదు. కానీ ఒక సాక్ష్యములో సౌలుగా ఉన్న పౌలు మార్చుకున్నాడు. తర్వాత ఏది? అది తన మనసులో ఎప్పుడు తిరుగుతూ ఉంది. ఎవడు యవనస్తుడు? ఏం పలికినాడు? ప్రథమం నుండి యేసుక్రీస్తు ప్రభు వరకు పలుకటం మాత్రమే కాక, ఓ మూర్ఖులారా అన్నాడు, మీరు ధర్మశాస్త్రం ఎరిగిన వారం అనుకుంటూ ఉన్నారు, కానీ మీరు ఎరిగిన వారు కారు. ఈలాగ మాట్లాడిన ఆ మాటలు వారందరూ విని రాళ్లతో చంపేసినారు. అంటే దేవునికి తెలుసా తెలియదా? దేవుని భవిష్యత్ జ్ఞానములో ఇట్టి పవిత్రుడైన వాడు చంపబడాలి, దాన్ని ఎదుర్కొంటాడు, పారిపోడు, మార్చుకోడు. గనుక స్టెఫనును చంపుటకు చంపించి ఏం చేస్తూ ఉన్నాడు? ఆయనను పైకి ఎక్కిపోవచ్చు ఉండగా లేచి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇది నిర్ణయం. నిర్ణయం ఎట్లు? మనం ఒక రోజుకు అక్కడ చేరాలి, మనము యేసు ప్రభునొద్దకు చేరాలి. అది నిర్ణయం, మన గమ్యస్థానం అది. కానీ ఎప్పుడు ఎలాగో చేరాలనో పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తున్నాడు. ఎట్లా? మన వెంట ఉంటూ. అది మనకు హెచ్చరికగా ఉండాలి. దేవుని వాక్యం మనతో ఉంది. ఈయన అదే చెప్తూ ఉన్నాడు. దేవుడు
ఈ మొదటి అధ్యాయంలో కూడా చెప్పుతూ ఉన్నాడు, యేసు ప్రభువును తన కుడి పార్శ్వంలో కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు మనతో ఉండేవారు ఎవరు? పరిశుద్ధాత్ముడు. కనపడడు, కానీ ఆయన మన వెంట ఉన్నాడు. నడిపించువాడు ఆయన. ఆయన నడుపుదలకు మనం విధేయులమై ఉంటే ఆయన నడిపిస్తాడు. సరే, ఇప్పుడు 4వ వచనం నుంచి మొదటి అధ్యాయము చదువు బాబు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచిత ఒక్కొక్క మాట వినాలి. పౌలు యొక్క భాష చాలా రమ్యమైనదే కాక ఆయన జ్ఞానవంతుడు, ఎక్కువగా వ్రాసినట్లు అనిపిస్తుంది. మొదటిగా ఏమంటూ ఉన్నాడు? ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకి ఇచ్చినాడంట. తన కృపా మహిమకు కీర్తి కలుగు. ఏమి ఇచ్చినాడు? తన కృప ఇచ్చినాడు. ఉచితంగా మనకు తన కృప ఇచ్చినాడు. కృప అంటే ఏంటి? గ్రేస్. మనం దాన్ని పొంద అర్హులము కాము. వి హ్యావ్ నో మెరిట్ వాట్స్ ఎవర్. అటువంటి కృప ఇచ్చి ఉండగా దాన్ని మహిమపరచాలి. అందుకేమంటూ ఉన్నాడు? తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ఎట్లు అదంతా కనపరిచినాడంటే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా చూడండి, తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని. ఆ మాట చూడండి, ముందుగానే సీట్ రిజర్వ్ అవుతా ఉందండి. అడ్వాన్స్ బుకింగ్. ఎట్లా బుక్ చేస్తూ ఉన్నాడు? భవిష్యత్ జ్ఞానం బట్టి ఎరిగిన దేవుడు యేసుక్రీస్తు నందు వీరు విశ్వాసం ఉంచుతారు గనక వీరి పేరు జీవగ్రంథంలో రాసుకుంటూ ఉన్నాడు. ఈజ్ రైటింగ్ అవర్ నేమ్స్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. యేసుక్రీస్తు ద్వారా ఆయన రాసుకుంటూ ఉన్నాడు. ఎందుకు? కుమారులనుగా స్వీకరించుటకు. ఇక్కడ ఒక మాట ఆగి మనం విందాం. ఈ కుమారులు ఎలాగూ? ఈ నిర్ణయం ఇవన్నీ మనకు యోహాన్ రాస్తూ ఏమన్నాడు? 1:12 చదువు బాబు. తన్ను ఎందరు అంగీకరించిరో, ఆ ఒక్కొక్క మాట చూడండి. తన్ను యేసు ప్రభువుని ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించి. అయిపోయింది కదా మరి. ఆయన పిల్లలుగా చేసుకున్నటకు అధికారం ఇచ్చినాడు. ఎప్పుడు? విశ్వాసం ఉంచిన వెంటనే. మరి ఇక్కడ ఎఫెసీలకు రాస్తూ యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకు మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు అనే దాంట్లో ఇంకా కొంచెం లోతుగా పొందాలి. ఎలాగో అంటే ఇదే గలతీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము గలేషియన్స్ చాప్టర్ 4 4-5 వచనాలు 4 and 5 verses. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఆ మాటలు వినండి. దేవుడు కుమారుని పంపుతున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తును. ఆయన స్త్రీ యందు పుట్టి, ఆ ప్రభు స్త్రీ సంతానమై మనము దత్తపుత్రులను మనం ఏం కావాలన్నాడు? దత్తపుత్రులు. ఆడ 5 వేసి ఒక రాసినాడు. ఏమన్నాడు? స్వీకృత పుత్రులము. మనల్ని కుమారులనుగా అంగీకరించాలి ఆయన. దాని కొరకు క్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి ఎలా జరిగింది? ఆయన యేసు ప్రభువును పంపించినాడు. పంపించినప్పుడు ఆయన ఏం చేసినాడు? యేసుక్రీస్తు ప్రభువు ఇప్పుడు ఆ చదువు బాబు. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రములు కావాలనని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు. ఇక్కడ 2 గుంపులు మనకు కనపడతాయి నా ఉద్దేశం ప్రకారం. ధర్మశాస్త్రమునకు ఆధారపడి ఉన్నారు, కానీ ధర్మశాస్త్రాన్ని వారు దాని ద్వారా విమోచనం పొందజాలని రోమీయులకు రాశాడు పౌలు. వీరు ఇశ్రాయేలీయులు. రెండవ వారు ఎవరు? మాకు ధర్మశాస్త్రం ఎరగదన్నప్పటికీ కానీ పాపం అంటే ఏదో మీరు ఎరుగుదురు. ఎందుకు? ఆదాము హవ్వలు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాలు తిని ఏది చేయవచ్చు ఏది చేయకూడదని ఎరిగి చేయకూడదే చేస్తూ వచ్చినారు. కనుక మీకు శిక్షయే. ధర్మశాస్త్రం అదే ఏర్పరిచింది, అదే శిక్ష మీరు కూడా అనుభవించాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? ధర్మశాస్త్రం లోబడి ఉన్న వారిని విమోచించుటకై
ధర్మశాస్త్రమునకు లోబడిన ఆయన లోబడుచు ఉన్నాడండి. వాళ్ళ తప్పు నాకి, వీళ్ళ తప్పు నాకి, ఈలాగునా చేస్తూ ఉన్నాడు. మన ఒక్కొక్కరి అపరాధము ఆయన తీసుకుంటూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు తీసుకున్నాడు, మన ఒక్కొక్కరి అపరాధం తీసుకున్నాడు. తీసుకొని పాపం వలన వచ్చు జీతము మరణం. అందుకే ఆయన అన్నాడు, నేను మరణించుటకే వచ్చినానన్నాడు. ఆయన ఒక రాజుగా ఉండడానికి రాలేదు. నిన్ను రాజుగా చేస్తామంటే ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయినాడండి. ఆయన ఎందుకు మరణించాలి? మనకు పాప క్షమాపణ దయచేయుటకై ఆయన మరణించాలి. అందుకు ఇక్కడ చెప్పబడతా ఉంది. ఇది కూడా ఏమంటూ ఉన్నాడు? 6వ వచనం గలతీయుల మీరు కుమారులై ఉన్నందున మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపారు. ఈ మాట చూడండి, మనం ఇది ఇంతకు ముందు కూడా విన్నాము. నాయన తండ్రి అని ఆయన పిలవాలి అంటే పరిశుద్ధాత్మ మనతో ఉండాలి, మనలో ఉండాలి. ఊరికే నాయన నాయన అంటే కాదు, పరిశుద్ధాత్ముడు పలికించాలి, మనం ఆయనను పిలవాలి. అప్పుడు పిలిచినప్పుడు ఆయనకు నిజంగా కుమారులంగా ప్రత్యేకత మనలో ఉంటుంది. అది ఎవరు చేస్తారని చూస్తున్నాము అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. రోమియోలకు 5:3-4 అంటున్నాడు. దేవుడు తన ప్రేమ లేక ఆత్మను కుమ్మరిస్తూ ఉన్నాడు. ఆయన ఆత్మ కుమ్మరింపు దయచేస్తూ ఉన్నాడు. ఈ ఆత్మ మనల్ని దేవుణ్ణి తండ్రి అని పిలిచే ధైర్యం దయచేస్తున్నాడు. కానీ అది ఇప్పుడే నెరవేరిపోయిందా? ఈ విమోచనము అంటే ఏమిటో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు ఆ మాట వినండి. ఆత్మ ఫలము పొందిన మనము కూడా దత్తపుత్రత్వం అంటే ఆడొక మార్కేసి ఉందా? లేదా? ఆ దత్తపుత్రత్వం పొందుటకు దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుతున్నాం. చూడండి, ఇది ఎలాగూ ఆయన కొరకు మనము పిల్లలంగా పిలబడతామో ఆయన రాస్తూ ఉన్నాడు. ఇంకొక మాట చూద్దాం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమే ఉన్నాము. మనమిక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము. ఆ మాట వినండి. ఆయన ఉన్నట్లుగానే ఆయన మనం చూస్తామంటే ఆయన ఉన్నట్లుగానే, అదే ఫిలిప్పీలకు కూడా రాస్తూ అంటూ ఉన్నాడు. యేసు ప్రభు ఉన్నట్లుగానే మనం కూడా మార్చబడతాం. ఈ దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా ఆయన మారుస్తాడు. ఈ దీన శరీరమును ఆయన మహిమ గల శరీరానికి సమరూపము గల దానిగా మారుస్తాడంటే అప్పుడు దేవుని దత్తపుత్రత్వం లేక స్వీకృత పుత్రులము అనే మాటకు అర్థం. ఇప్పుడు కుమారులముగా పిలువబడుతూ ఉన్నాము. అయితే ఆత్మ సంబంధంగా ఆయన రాజ్యములో నిర్ణయింపబడిన రీతిగా మనం ప్రవేశింపకంటే ముందు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభునందు మనల్ని స్వీకరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మరలా ఎఫెసీలకు రాసిన పత్రిక ఆ మాటలు చదువుదాం. చూడు బాబు, 4, 5, 6 వచనాలు కలిసి ఉన్నాయి కదా. తన ప్రియునందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని. ఇక్కడ చూసినప్పుడు ఇశ్రాయేలీయులను కూడా ప్రస్తుతము వారు క్రీస్తు ప్రభువులో లేరు. కానీ పౌలు పాత నిబంధన సత్యాలను తీసుకొని వారికి కూడా ఒక ఆదరణగా ఉన్నట్లు
లేక ఎదురుచూపులో దేవుని కొరకు బ్రతకగలుగుతామన్నట్లుగా రోమీలకు రాసిన ఒక మాట అన్నాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం చదువు బాబు. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి. ఇక్కడ కూడా అంటూ ఉన్నాడు చూడండి, దత్తపుత్రత్వము వీరిది అంటూ ఉన్నాడు. ఆ దత్తపుత్రత్వము మనకు దేవుడు ధర్మశాస్త్రానికి లోబడుటను బట్టి యేసు ప్రభు ఆ విమోచనం దయచేసినాడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించితే అదే మాటలు ఇక్కడ పౌలు అంటూ ఉన్నాడు. తనకు కుమారులుగా స్వీకరించుటకై ఇవి చేస్తూ ఉన్నాడు ఆయన. ఎలాగో తెస్సలోనికైలకు రాసిన పత్రిక మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం. మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుదాము. 4వ అధ్యాయం 14వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమే నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేపబడతారు. ఆమె సజీవులమే నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభు. అది కొరింథీలో రాస్తూ పౌలు మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో మరి తేటపరుస్తూ ఉన్నాడు. ఎలాగో నిమిషములో మార్చబడి ప్రభునొద్దకు చేర్చబడతాం, అదే అప్పుడు ఎలా స్వీకరింపబడతామో ఆ విషయం రాస్తున్నాడు. మెట్టుకు ఇక్కడ 7వ వచనం చదువుదాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 7వ వచనములో మరలా వద్దాం ఇక్కడి తర్వాత. దేవుని కృపా మహాదైశ్వర్యం బట్టి ఆ ప్రియునియందు, ఆ మాటలు వినండి, ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనం. ఆ మాట, ఆ ప్రియునియందు ఆయన రక్తం వలన మనకు విమోచనం. ముఖ్యంగా విశ్వాసికి ఆధారమైనది ప్రభు యొక్క రక్తం, యేసు ప్రభు యొక్క రక్తం. పౌలు అన్నాడు కదా, పితృపారంపర్య 1వ అధ్యాయము మొదటి పత్రిక 18, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విసర్జించినట్లుగా వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. ఫస్ట్ ఎపిస్టిల్ ఆఫ్ పీటర్, 1st chapter 18th verse. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. ఇప్పుడు మనం అది అనుకోవడానికి వీలు లేదు, కానీ కొన్ని ఆలయాలలో వెండి బంగారము దొంగిలింపబడతా ఉందని పేపర్లలో వస్తూ ఉంది. నా తలంపు కాదు. అంటే కొందరు ఏం చేస్తున్నారు, వెండి బంగారాలు అర్పిస్తున్నారు. అయినా ఎందుకు అర్పిస్తారు? నాకు ఇది జరగాలి, అది జరగాలని ఒకటి, మా కాలో చెయ్యో బాగా కావాలని మరొకటి, ఇంకా ఏవేవో. మనం దాని గురించి తీర్పురలం కాము, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ పేతురు హెచ్చరిస్తూ ఉన్నాడు, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం. ఆ మాట వినండి, మామూలు రక్తం కాదు, అమూల్యమైన రక్తము చేత. అనగా ఏది? అది నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు ఎరుగుదురు కదా అన్నాడు. క్రీస్తు రక్తము ఎలాంటిది అంటే నిష్కలంకమైనది. యోహాను బాప్తిస్మం ఇచ్చేటప్పుడు యోర్దాన్ నదిలో యెరూషలేముకు దగ్గరలోనే ఇటువైపు ఆయన ఇశ్రాయేలీయులతో ప్రాముఖ్యంగా మాట్లాడుతూ మారు మనస్సు విషయమైన బాప్తిస్మం కొరకు ఆహ్వానించినప్పుడు నదిలో బాప్తిస్మం ఇస్తున్నాడు. యేసు ప్రభు కూడా వచ్చినాడు. ఆయన పాపం చేసిన వాడా? కాడు. మరి యోహాను నీకా బాప్తిస్మము? అందులో అర్థం ఉందండి. అర్థం ఏంటంటే
ఆయన నిష్కలంకుడు, ఏ పాపం ఎరుగని వాడు. అయితే ఇశ్రాయేలీయులకు మాదిరిగా జరుగుతున్న కార్యంలో తన నీతిని కనపరచు నిమిత్తము కానిమ్మన్నాడు. అందుకు యోహాను ఒప్పుకున్నాడు. అంటే యోహాను ముందు ఒప్పుకోలేదు. సరే, ఇప్పుడు ఈ సంగతికి వచ్చినప్పుడు ఇక్కడ ఏం చూస్తున్నాము? ఆయన రక్తము నిష్కలంకము, గొర్రెపిల్ల వంటిది, అంటే అమాయకమైనది అని చూస్తూ ఉన్నాము. అది ఈయన ఇక్కడ రాస్తున్నాడు. అంతేగాక ఈ రక్తం మనల్ని ఏం చేస్తుందంటే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూస్తాం. రోమన్స్ చాప్టర్ 5 వర్స్ 9. అక్కడ ఏం చూస్తాం మనం? కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు, ఏది బాబు? ఆయన రక్తము వలన, ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి. ఆయన రక్తం ఏం చేస్తా ఉంది? నీతిమంతులుగా, మనలను నీతిమంతులంగా చేస్తా ఉంది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని 3వ అధ్యాయంలో పౌలు పాత నిబంధన గ్రంథంలోని మాటలు చెప్పినాడు. నీతిమంతుడు అనేవాడు లేడు. అయితే ఎందును బట్టి ఎట్లా మనం నీతిమంతులంగా తీర్చబడుతూ ఉన్నాము? ఆయన రక్తం వలన. అది పౌలు తేటగా మనకు హెచ్చరించి చెప్పుతూ ఉన్నాడండి. ఇంకో మాట విందాము. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. అక్కడ కూడా ఆ కుమారుని బట్టి మనకు పాప విమోచనము, ఆ కుమారుని యందు మనకు విమోచనము, విమోచనము అనగా పాప క్షమాపణ కలిగిస్తున్నది. పాప క్షమాపణ ఇక్కడ 1వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది అన్నాడు. యేసు ప్రభు రక్తం ఎందుకు అమూల్యమైనది అంటే, ఒకటి మన బ్రతుకులో ప్రభువును నమ్ముకున్న వెంటనే ఆదాము వలన వచ్చినది, శరీరములో మనం చేస్తూ ఉన్నది అంతటికీ విముక్తి. ఇక్కడ పౌలు కొలస్సీలకు రాస్తూ ఏమంటూ ఉన్నాడు? ఆ కుమారుని బట్టి మనకు విమోచనము, అనగా పాప క్షమాపణ, ఇక్కడ పాప క్షమాపణ కలుగుచున్నది. అంటే ప్రస్తుత కాలంలో అంతేకాదు. ఇంకొక మాట 20వ వచనంలో చదువుకుందామా? 20th verse of the same chapter, 20వ వచనం. ఆయన శిలువ రక్తము చేత ఏమన్నాడు బాబు? ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి. ఎవరి రక్తం అది? శిలువ రక్తం. యేసు ప్రభు యొక్క శిలువ మీద కార్చిన రక్తం అది. శిలువ రక్తం. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి. సంధి అంటే సమాధానం. ఇద్దరు రాజులు పోట్లాడుకుంటూ ఉన్నారంటే వారు దగ్గరికి రావాలంటే సంధి చేసుకుంటారని ఒక ఇది. ఆయన శిలువ రక్తం చేత ఏమన్నాడు? సంధి చేసినాడు. అంటే సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలెనని. దేవుడు యేసు ప్రభు శిలువలో కార్చిన రక్తమును బట్టియే అందరినీ తనతో సమాధాన పరచుకోవాలని తండ్రి అభీష్టమైందండి. భవిష్యత్తులోనే ఆయన అదే పౌలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఏం చేయని కోరినాడు. మనం ఎంత ధన్యవంతులమండి. దౌర్భాగ్యులముగా ఈ లోకంలో మనం కనబడవచ్చు, కానీ మనకు ధన్యత ఎలా ఉంది? అలాంటి సర్వశక్తిమంతుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభు శిలువలో కార్చిన రక్తమును బట్టి ఆయన మనల్ని తనతో సమాధానపరుచుకుంటూ ఉన్నాడు. ఇంతవరకు మనం విన్నాం ఆరాధనలు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో, లేక 9, 10 రెండు కలిసి చదువుతూ బాబు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. ఏలయనగా శత్రువులమై ఉండగా. ఎట్లుంటివి? శత్రువులమై ఉండగా. సమాధానం ఎందుకు కావాలి మనము శత్రువులమై ఉంటిమి. ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన దేవునితో సమాధానపరచబడిన ఎడల
పడిన వారమై ఆ, ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదు. చూడండి, యేసు ప్రభు జీవిస్తూ ఉన్నాడు కనుక మనకు అంతములో రక్షణ అంటే విమోచనము అక్కడ. అంతేగా 5:1 కూడా చదువు, 5:1. కాబట్టి విశ్వాసం మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షను బట్టి అతిశయపడుచున్నాం. ఈ పౌలు రాసిన మాటలు అర్థం కావాలంటే కొంచెం కష్టమేనండి, నిజం చెప్పాలంటే. ఎందుకంటే పూర్తిగా ఆత్మలో సముద్రంలో మునిగినట్లు మునిగితేనే కొంచెం అర్థమైనట్టుగా ఉంటుంది. లేకపోతే అంటే నేను వాక్యాన్ని ఏమనడానికి యోగ్యుడను కాను, కానీ అలా అనిపిస్తుంది. ఆయన వ్రాసిన మాటలు చూడండి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు మనం నీతిమంతులంగా తీర్చబడతామంటూ ఉన్నాడు, సమాధానపరచబడతామంటూ ఉన్నాడు. ఇంకొక మాట కూడా చూద్దాం చూడండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి అర్పించుకొనిన క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. హెబ్రీలకు రాసిన, చెప్పలేదు అనుకుంటా, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14 లేక 14 అనుకుంటా, చూడు. నిత్యుడు 13 ఏలైనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్క రక్తమును మైలపడిన వారి మీద ఆవుదుడ బూడిద జల్లుటకై శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ఎవరు? నిత్యుడగు ఆత్మ. నిత్యుడండి ఆయన. అంటే ఉన్న నిన్నటి రోజున ఈ రోజున యుగ యుగములకు ఉండేవాడు ఆయన. యేసుప్రభు వెళ్ళిన తర్వాత వచ్చిన వాడని కాదు. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి, ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన పరిశుద్ధాత్ముని కార్యము మహా గొప్పది ప్రతి చోట. అని సే హీబ్రూస్ చాప్టర్ 9:14. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? నిర్దోషినిగా బ్రతికినేది, నిర్దోషిగా, కలంకం లేనివాడుగా బ్రతికినాడు, ఏ పాపం లేనివాడుగా బ్రతికినాడు. తోడై ఉన్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. నిత్యుడుగా ఆత్మ ద్వారా తను తాను నిర్దోషినిగా అర్పించుకొనిన, ఇంకేమన్నాడు? దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యేసు రక్తము నిర్జీవ క్రియలను విడిచి. చూడండి, ఆ రక్తానికి ఎటువంటి ప్రభావం ఉందండి. ఈ రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు, విన్నారా, మన మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. మనసాక్షి శుద్ధి కావాలంటే ఎట్లయితుందండి? యేసుక్రీస్తు ప్రభు రక్తమే. నిర్జీవ క్రియలను విడవాలి. నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తాడండి. క్రీస్తు యొక్క రక్తము వివరించాలి అంటే చేత కాదు. ఊరిక పౌలు రాసిన మాటలు చదువుకుంటూ పోవాలి, పరిశుద్ధాత్మ అర్థం చేస్తాడు. అంత సులభమైనది కాదు. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయుడి అని చెప్పిన ప్రభువు తన శ్రమలు ఎందుకు? ఈ రక్తంలో ఉన్న ప్రభావం, ఈ రక్తంలో ఉన్న విలువ ఆయన తేటగా చెప్పచూస్తూ ఉన్నాడు. ఒక్క మాట క్షమించండి. అంతేకాదు, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనాలు చదువు బాబు. మనలను ప్రేమించుచు, వినండి వినండి వినండి. మనలను ఇప్పుడు నన్ను మా అమ్మ ప్రేమిస్తుంది, మన ఒక్కొక్కరిని మన అమ్మ నాన్నలు ప్రేమిస్తారు, ఎంతో ప్రేమిస్తారు, మామూలుగా కాదు. ఈయన ఏం చేస్తున్నాడు? ఆయన మనలను ప్రేమించుచు తన రక్తము వలన, ఏంటి? తన రక్తము వలన, తన రక్తము వలన. మన తల్లి కానీ తండ్రి కానీ ప్రేమించిన రక్తము వలన ఇచ్చేవారు ఉండొచ్చు, కానీ రక్తం ఇచ్చి చనిపోతే బ్రతుకుతారంటే ఎవరిస్తారండి?
ఆయన మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి ఏమన్నాడు? మనలను విడిపించిన వానికి అంటే ఏంటి? పాపములో బంధింపబడినాం, పాపములో బంధింపబడినాం. రావడానికి, బయటికి రావడానికి లేదు. అది ఒక కూపము, దాన్ని ఏమంటారు బాబు? బురద ఊబిలో ఇరుక్కున్న వారం. ఈ ఊబి అంటే అర్థం ఏంటి? ఈ కాలు తీస్తే ఆ కాలు ఇంకా లోతు పోతుంది, ఆ కాలు తీస్తే అట్లనే ఎక్కువ ఒత్తిడి చేస్తే మునిగిపోతారు. అలాంటి ఊబిలో నుండి ఆయన మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేనంటూ ఏమన్నాడు? ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి మనలను అట్టి వారమే పాపములో బంధింపబడిన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను. వినండి ఆ మాట. అదే స్వీకృత పుత్రులము నిర్ణయింపబడిన స్థలం ఏది? దేవుని రాజ్యములో నిర్ణయింపబడినాం. నీ పేరు ఎక్కడున్నది? దేవుని రాజ్యములో ఉన్నది. ఇప్పుడు ఏంటి జనన్న? అది ఎస్ఐఆరా? ఇక్కడ చేస్తూ ఉన్నారు కదా, ఏమంటారు బాబు దాన్ని? ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. నీ పేరేంటి? నువ్వు 2000 ఓట్ చేసినావా లేదా? వీళ్ళన్నీ చేస్తారు, ఏవేవో చేస్తారు, చేయొచ్చు. కానీ మన ప్రభు అట్లా కాదు. ఆయన ఏర్పాటు చేసి అంతే, అది పర్మనెంట్. ఆయన రక్తమును బట్టి మన పాపములను క్షమించి, అందుకేమన్నాడు? ఆయనను దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశాను. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రం ఆయనను చూచును. ఏ నేత్రం అంటే ప్రతి ఒక్కరు చూస్తారు. ఆయనను పొడిచిన వారును చూచేదారు. ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారట. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటారట అండి. యేసు ప్రభు ఆయన ఇచ్చిన రక్తము ద్వారా ఆయన రాజ్యం కొరకు నిర్ణయింపబడక, ఆయన ఇంకేమన్నాడు బాబు? యాజకత్వంలో ఆయనను ఆరాధించక ఉన్నవారు అప్పుడు రొమ్ము కొట్టుకుంటారంట. ప్రభువా, మేము నీ వారమే, తలుపు తెరుసు అంటే ఎక్కడుంది? ఆయన మేఘారూఢుడై వస్తాడు. మనము పాపము ఊబిలో ఉన్నవారు. ఆ వచనం వస్తుందా? నాశనకరమగు గుంటలో నుండి పాపకరంబగు యూబి నుండి, నాశనకరమగు గుంటలో నుండి పాపకరంబగు యూబి నుండి, నాశనిలపై కెత్తెను నన్ను పిశాచి పరంబున తొలగింపన్, యేసుని కొరకై ఇలా జీవించేదా. ఇలాగున నాశనకరమగు గుంటల నుండి తీసిన వానిని పొడిచిన వాళ్ళు కూడా చూస్తారంటే ఆ రోజు లేపబడి ఉంటారు వాళ్ళు. అరే, ఆ రోజు స్టెఫన్ చెప్పలేదా మనకు? మీరే పొడిచిన వారు, మారు మనస్సు పొందండి అంటే పేతురు కూడా చెప్పే కదా. ఆయన జీవాధిపతిని మీరు రాను మీద వేలాడదీసి చంపితే అందుకు మేము సాక్షులము అంటే వింటిమా మనము? అయ్యో ప్రభువా ఇకక్కడిది. ఆ సమయం అయిపోయింది కనుక ఆయన అంటూ ఉన్నాడు, ఆయన ఏర్పరుస్తున్నాడు ఒక మార్గం. మనం ఇక్కడికి వస్తూ ఉన్నామంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనము చదువుదాం, చూడండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, ఏమన్నాడు? యేసు మన కొరకు ప్రతిష్ఠించిన అంటే ప్రత్యేకపరిచిన మార్గం. ఇది వారి కొరకు వీరి కొరకు కాదు, మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా
నూతనమైనదియు జీవము గలదియు. ఇప్పుడు వినండి, జీవం గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన. ఏమన్నాడు? ఆయన రక్తము వలన. చూడండి, ఆయన శరీరాన్ని చూసుకున్నాడు, నలగొట్టబడినాడు, గాయపరచబడినాడు, హేళన చేయబడినాడు, ముళ్ళ కిరీటం పెట్టబడింది, అన్ని చేయబడినాయి. అంతేగాక ఏం చేసినాడు? ఆయన రక్తము వలన. పరిశుద్ధ స్థలమునందు యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు అంటే మేము నమ్మము. చూడండి, యూదులంతా చెప్తా ఉన్నారు ఆయన ఏదో అరే ఎక్కడ బాబు, రక్తమును కార్చిన ప్రభు. ఒకడు సైనికుడు వచ్చి పరీక్ష చేయబోయినాడంట, ఏమీ లేదు, రక్తము నీళ్లు గారినాయి. అయ్యా అధిపతి ఏమి లేదు, ఇంకా సరే కాళ్ళు ఎందుకు కొట్టేదా, ఇచ్చేయండి అరిమత యోసేపు అన్నాడు. అలాగూ యేసు ప్రభు ఒక మార్గాన్ని ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు. ఎక్కడికి? పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. ఊరక కాదు, ధైర్యంతో రమ్మన్నాడండి. కృపాసనం వద్దకు ధైర్యంతో రమ్మన్నాడు, పరిశుద్ధ స్థలానికి ధైర్యంతో రమ్మన్నాడండి. ధైర్యంగా రావాలి. ఎందుకు? ఆయన రక్తం వలన తన శరీరమును కూడా చింపుకొని పరిశుద్ధపరిచిన ప్రతిష్ఠింపబడిన స్థలము అది. అదే ఆత్మ సంబంధమైనది. చేతులతో చేయబడిన దేవాలయం గురించి కాదు అక్కడ రాస్తా ఉన్నది. దేవుని ఆరాధించినప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని ప్రభు చెప్పినప్పుడు, ఒక కాలం వస్తూ ఉంది, దేవుడు వెదకుతాడట తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని. ఆ మాటలు ఎట్లున్నాయి? అది హృదయం ఎట్లున్నది? నన్ను ఆరాధిస్తూ ఉన్నారా? ఇది ఒక భాగ్యం అండి. అసలు బ్రతికి ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించడము ఒక భాగ్యం. అక్కడ ఆరాధిస్తామో పైకి వెళ్ళిన తర్వాత, కానీ ఇక్కడ ఆత్మతో ఆరాధించడం. యేసు ప్రభు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా శరీరమును తన తెర ద్వారాను ఏమన్నాడు? చింపుకొని ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదినైన మార్గం. ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుక రమ్మంటూ ఉన్నాడు ఆయన. మీరు కూడుట మానుకోవద్దని ముగిస్తూ ఉన్నాడు, మీరు రమ్మంటూ ఉన్నాడు. ఇలాంటి ప్రత్యేకత దేవుడు మనకి ఇస్తూ ఉన్నట్టుగా మనం చూడగలం. ఇంతకుముందు ఈ పాపముల గురించి దేవుడు పాత నిబంధనలో కూడా చెప్పినాడు. యెషయా గ్రంథంలో ఒక మాట చదువుదాం చూడండి, 43. అవన్నీ యేసుక్రీస్తు ప్రభునందు నెరవేర్పోయినాయి. 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయం 25వ వచనం. నేను తుడిచివేస్తూ ఉన్నానన్నాడండి. కొలసైలకు రాస్తూ పౌలు అదే జ్ఞాపకం చేసుకున్నాడు. మనకు విరోధముగా ఉన్న రుణపత్రమును ఎత్తివేసి దాని మీద ఉన్న చేవ్రాతను తుడిచివేసినాడట. మనకు విరోధముగా ఉన్న రుణపత్రము దేవుడు ముందే చెప్పినాడు, కానీ ఎట్లా చేసినాడు? యేసు ప్రభు శిలువలో చనిపోయిన తర్వాత ఆయన రక్తముతో దానిని తుడిచివేసినాడండి. ఆయన రక్తంతో తుడిచివేసినాడు. ఒక మాట ఇంకోటి చదువుదాం చూడండి, 38వ అధ్యాయంలోని యెషయా గ్రంథంలో 38వ అధ్యాయము 17వ వచనం. వికృతమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమైన నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నయు నీవు పారవేసి. ఆ మాట వినండి, నీ వీపు వైపు నా పాపములన్నీ నువ్వు ఇప్పుడు మన వీపే మనం చూసుకోలేమండి. ఈ దినాలలో ఎన్ని అద్దాలు పెట్టి ఒకవేళ చూస్తారేమో, కానీ దేవుని వీపు ఎవరైనా చూడగలరా? భక్తుడు అంటున్నాడు, నీ వీపు వెనక వైపు, నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. అది చూడండి, ఆశ్చర్యం కాదా? భక్తుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకంటే నాకు ఎక్కడి నుండి వస్తుంది, నన్ను ఎట్లా జ్ఞాపకం చేసుకుంటావు నా పాపాలు? ఇంతవరకు చదువుకున్నాం. పాపాలని ఆయన మనము మర్చిపోలేమండి. నేను మర్చిపోలేను.
కానీ దేవుడు యథార్థమైన ప్రార్థన ఆయన మర్చిపోతాడు, ఆయన కొట్టివేస్తాడు. ఎబ్రీయులకు రాస్తూ ఇర్మియా చెప్పిన మాటలు అక్కడ పౌలు 8వ అధ్యాయం 12వ వచనం చదువు బాబు. ఆ మాట వినండి. ఎన్నడు అంటే మళ్ళా వచ్చే సంవత్సరం అంటున్నాడా? ఎన్నడంటే ఎప్పటికీ. మరలా చదువు బాబు. దయ కలిగి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడండి. దేవుని ప్రేమ ఇది ఇలాంటిది. మనుషుల ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. ఎంతైనా కానీ పరిశుద్ధాత్మని ప్రేమ మనం చూస్తున్నాం. ఆయన జ్ఞాపకం చేసుకొనక ఎన్ని తప్పులు చేసినా మనల్ని విడవకుంటాడండి. రే నీవు వట్టి అంత మంచి ఏది లేదు, నిన్ను వదిలిపోతాను అంటా ఉన్నాడా? లేనే లేదు. కావలసి ఏం చేస్తాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30, ఎఫెషియన్స్ చాప్టర్ 4:30. అక్కడ ఏమని చూస్తూ ఉన్నాము? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచబడి. ఏమంటూ ఉన్నాడు? దేవుని పరిశుద్ధాత్మను మనం తప్పులు చేస్తే ఆయన దుఃఖం వస్తుంది అంతే. విమోచన దినము వరకు ఆయన యందు మీరే ఎంతవరకు? విమోచన దినము వరకు. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎంతవరకు ముద్రింపబడినామో చూడండి. అందుకే అన్నాడు, తల్లి అయినా మరచిన మరచును, తండ్రి అయినా మరచిన మరచును, కానీ నేను నిన్ను మరవను అన్నాడండి. సరే, ఇంతటితో నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన మాటలు దీవించుగాక. వచ్చే వారం వేరే అంశం చూసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కనికరం గల మా పరలోక తండ్రి, దయాళుడా, గొప్ప దేవా, మమ్మలను స్వీకరించినవు, అంగీకరించినవు, నీ పిల్లలంగా నిర్ణయించినవు, నీ రాజ్యం కొరకు ప్రత్యేకపరచుకున్నావు. నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మా ప్రభు యొక్క చేసిన రక్షణ కార్యమును బట్టి ఆయనను జ్ఞాపకం చేసుకున్నట పరిశుద్ధాత్ముడు మాకు లేక మమ్మల్ని బలపరుస్తూ ఉండగా, ఆయత్తపరుస్తూ ఉండగా మా ప్రభువా నిన్నే స్తుతిస్తూ ఉంటున్నాము. ఆయన చేసిన ఉపకారము మహత్తరమైనది. మరొకసారి మా తండ్రి, ఈ సమయంలో చేరి వచ్చిన జాన్ వెస్లీ కరుణమ్మ గారిని కనికరించమని, ఈ సమయంలో వారికి కావాల్సిన ఆరోగ్యం సమకూర్చమని బ్రతిమాలుకొంటున్నాము తండ్రి. మరొకసారి నాయన కాంతమ్మ గారిని కనికరించి ఆమెకు కావాల్సిన ఆదరణ తోడును దయచేయమని వేడుకుంటున్నాము. అనారోగ్యంగా ఉంటున్న పలువురిని కనికరించమని, మహోన్నతమైన దేవా, చాలా దినాల నుండి భగీరథి పనికి వెళ్ళలేక బాధలో ఉంటుండగా ఆదరించి కనికరించమని బ్రతిమాలుకుంటున్నాము. మా తండ్రి, కొత్తగా పెళ్ళైన వారిని, పెళ్ళి చేసుకొనవలసిన వారిని, గర్భిణీ స్త్రీలను నీ చేతులకు అప్పగిస్తుంటున్నాము. కనికరించుము నాయన, బలపరచుము, భద్రపరచుము, తోడయుండుము. ఇదిగో ఇక్కడ అపూర్వ మాతో ఉంటుండగా చిన్న బిడ్డను బలపరిచి కనికరించుము నాయన. విక్టోరియాను కూడా ఆదరించుము తండ్రి. ఇంకా మహోన్నతుడు మా ప్రభువా, చేరి వచ్చిన మా ఒక్కొక్కరిని నీ చేతులకు అప్పచెప్పుకోవచ్చు. మమ్మను నీ భవిష్యత్ జ్ఞానం బట్టి ఏర్పరచుకున్నామనే ఆ హెచ్చరికతో మేము బ్రతుకున్నట్లు, నీ కొరకై బ్రతుకున్నట్లు, మాదిరిగా మా ప్రభువును మా ముందు ఉంచుకొని నడుచుకున్నట్లు, ఆయన యందు మేము మేళ్ళు పొంది నిన్ను స్తుతించున్నట్లు బలపరచుమని, చేరిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబంలో క్షేమం దయచేయమని, నీ సంఘము కొరకు పాటుపడుచుంటున్న ప్రతి ఒక్కరిని ఆదరించమని, మరొకసారి దీనస్థితిలో ఉంటున్న అనంతిబాబును కనికరించమని, మా ప్రభువా బలపరచుమని, ఇంకా ప్రేమానందం, మకిలి ప్రేమానందంనేమి, గిద్యోన్నేమి, మహోన్నత మా తండ్రి మేడిపల్లి కాంతయ్యనేమి, పలువురిని
కనికరించుమని, మార్క్ గారిని కనికరించుమని, చేసిన మేళ్లకై నేను మొక్కుచు నీ చిత్తమైతే మరొకసారి కలుసుకున్నట్టు అనుకూలపరచమని, అపవాది యొక్క శోధనలకు బెదరులకు మా ప్రభువా తొట్టిలకు ఉన్నట్లు నీ దేవదూతల కాపుదలను దయచేసి మహిమ పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు పేరట స్తుతించి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్.